ఆగస్టు 2వ తారీఖు నుంచి మన దగ్గరికి వచ్చిన పేషెంట్లందరికీ భోజనం పెట్టాలి అనే ఒక ఉద్దేశంతో ఇలా ఇక్కడ కార్యక్రమం మేము స్టార్ట్ చేసాం. అది మేడం గారి వల్లే సాధ్యమైంది. ఎందుకనంటే మీరంతా దూరాల నుంచి వస్తారు, ఊరు కాని ఊరు, ఇక్కడ తెలియదు, హోటల్కి వెళ్ళాలంటే చాలా దూరం. మరి పొద్దున్న వస్తే సాయంత్రం వరకే టైం పడుతుంది. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఇదే పరిస్థితి. అక్కడ హోటల్స్ లేక ఇబ్బంది పడి దారి తప్పిపోయి లేదా వర్షానికి తడిసిపోయి ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ దొరికిన హోటళ్ళు కూడా చిన్న చిన్న బడ్డీలు దొరికితే అక్కడ ఏదుంటే తినేసి ఆరోగ్యం కొద్దిగా చెడిపోయి మళ్ళా జర్నీల్లో ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ లేకోకుండా మనమే భోజనం తీసుకొచ్చి పెడితే బాగుంటుందండి అని చెప్పి మేడం చెప్పడం, అలాగే మనం కూడా ఆగస్టు 2వ తారీఖు నుంచి దాదాపు ఒక 4 నెలల నుంచి ఈ కార్యక్రమం నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం కింద జరుగుతుంది. ఇందులో ఇంకొక ఉద్దేశం కూడా ఏంటంటే, మనకు సంతానం కలగాలనే మీరు వస్తున్నారు కాబట్టి మీ కోరిక నెరవేరాలంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నమే మూలాధారం. మీ వీర్యవృద్ధికి, దాతి పుష్టికి, అండాల క్వాలిటీకి ఆహారం ప్రధానం అనే విషయం మనం చెప్తున్నాం. మీకు బుక్ కూడా ఇచ్చాను, మీరు అమ్మా నాన్న కాగలరు అనే బుక్ ఇచ్చాం. ఏం తినాలి ఏం తినకూడదు. అలాగే ఎకటి హబ్ అనే ఛానల్లో దాదాపు 500 వంటలు మేడం చేసి చూపించారు మీకు ఎలా వండుకోవాలి అనేది. ఆవిడేమో వంటలక్కలాగా వంటలు చూపించారు, నేనేమో మీ డాక్టర్ బాబులాగా సలహాలు ఇస్తున్నాను. మీ జీవితంలో కార్తీక దీపం వెలగాలని మేము కూడా ఈ ప్రయత్నం చేస్తున్నాం. సరే, ఎలాంటి వంట తినాలి, ఏం చేసుకోవాలి ఏంటి అనేది డౌట్స్ ఇంకా ఉంటాయి కాబట్టి ఒక మోడల్ ఆహారంగా కింద కూడా ఇది మీకు తెలుస్తుంది. సరే, ఆహారము మీరు తీసుకుంటారు, ఇంటి దగ్గర కూడా మేము చెప్పినట్టుగా ఫాలో అవ్వండి, బుక్ను ఫాలో అవ్వండి, అలాగే వీడియోస్ను కూడా ఫాలో అయ్యి భార్యాభర్తలు ఇద్దరు కలిసికట్టుగా వండుకోవడం, కుదిరితే ఇద్దరు కలిసిగా వండుకోవడం, అలాగే ఇద్దరు కలిసికట్టుగా తినడం, అలాగే వీలు కుదిరితే క్యాండిల్ కూడా వెలిగించుకుని క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా కూడా చేయండి. చక్కగా అనురాగంగా ఆప్యాయతగా ఆహారాన్ని మీరు తీసుకోండి అని నేను చెప్పాను. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, మీరు సపోజ్ పులిహార ఉందనుకోండి, దాన్ని తిన్నారు, అది ఒట్టి పులిహార అయింది. అదే దేవుడి ముందు పెట్టి ఆ మంత్రజలాన్ని దాని మీద జల్లితే అది ప్రసాదం అయింది. అలాగే క్రిస్మస్ రోజు కూడా అర్ధరాత్రి 12-1 గంట వరకు మన వాళ్ళందరూ కూడా చర్చిల ముందు కూర్చొని నిలబడి మరి బ్రెడ్ కోసం, ద్రాక్షరసం కోసం కూర్చుంటారు. ఏమి బయట బ్రెడ్ దొరకదా, ద్రాక్షరసం దొరకదా? కానీ ఎందుకు అక్కడ ఉంటారంటే దేవుని యొక్క ప్రార్థన ఆహారానికి అందుద్ది అనే ఉద్దేశం. అలాగే ముస్లింలు హలాల్ చేస్తారు. ప్రతి మతంలోనూ ఇది ఉంది. మీ బిడ్డ పొందాలి అంటే దానికి కావలసిన ఆహారము అనేది చాలా మూలాధారం. మీరు అందుకే ఆహారం పట్ల చాలా శ్రద్ధ పెట్టాలి. ఇది చాలా లైట్గా తీసుకుంటున్నారు కానీ ఇదే ముఖ్యం. మళ్ళీ ఈ ఆహారం తీసుకునేటప్పుడు కూడా నేను 3 ముఖ్యమైన పాయింట్లు మళ్ళీ చెప్పడం జరిగింది. ఏమిటంటే, వండేటప్పుడు చాలా మంచి మనసుతో వండాలి. సపోజ్ మీ అమ్మ ఎలా వండుద్ది, నా బిడ్డ భవిష్యత్తు బాగుండాలి, నా బిడ్డ ఎదగాలి అనే ఒక ఆలోచనతో అమ్మ ఎలాగైతే అన్నం వండుతుందో అలాగే మీరు కూడా నా బిడ్డ పుట్టాలి, ఈ ఆహారంతో నా కడుపులోకి వెళ్ళి దాతుపుష్టి, వీర్యవృద్ధి, అండాల క్వాలిటీ జరిగి నా బిడ్డ కింద మారాలి ఆలోచన చేస్తూ ఇది స్వీకరించాలి. అలాగే మీరు అనుకున్న కోరిక నెరవేరాలని ఆలోచన చేస్తూ అది స్వీకరించాలి. అట్లాగే మంచి చేతుల మీద అందాలి, అలాగే మంచి మనసుతో అది మీరు స్వీకరించాలి. మంచి చేతులతో అది తయారు చేయబడాలి. ఈ 3 పాయింట్లు ఇంపార్టెంట్. మంచి దంపతుల్ని మేము సెలెక్ట్ చేసుకున్నాం, పుణ్య దంపతుల్ని. వాళ్ళు మీ బిడ్డ పుట్టాలని, మీరు భవిష్యత్తు బాగుండాలని, మీరు అనుకున్న కోరికలు వెంటనే నెరవేరాలనే చక్కటి మనసుతో వాటిని తయారు చేస్తున్నారు. హోమ్ ఫుడ్ కింద 1000 మైళ్ళ అడుగు ప్రయాణాలు కూడా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. తను ఏ ఉద్దేశంతో భగవంతుడు తన ద్వారా చేయిస్తున్నారో, మాతో ఈ పని చేయిస్తున్నారో తెలియదు కానీ ఇదే ఆలోచన మిగతా మంచి మనసున్న డాక్టర్లకు కూడా వస్తే వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఇలాగే భోజనం పెట్టుకోగలిగితే ఈ రాష్ట్రంలోనూ, ఈ దేశంలోనూ, ఈ ప్రపంచంలో కూడా ఒక కొత్త మరి పద్ధతికి శ్రీకారం చుట్టినట్టు అవుద్దనే ఆలోచనతో, ఒక మంచి ఉద్దేశంతోనే వీడియో ఫోటో తీస్తున్నాం. మీరు ఎవ్వరు కూడా అనిదా భావించరని మనవి చేస్తున్నా. ఎందుకంటే యూట్యూబ్లో వీడియో చూసో, స్నేహితులు చెప్పో, బంధువులు చెప్పో, భగవంతుడు మీకు ఆ రూపంలో నా గురించి తెలియజేసి మిమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చి మీ బిడ్డని ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాడు ఆయన, IVF లేకుండా, ఆపరేషన్ లేకుండా.
అలాగే ఎవరైనా మంచి మనసు ఉన్న వాళ్ళతో కూడా భగవంతుడు ఈ వీడియో ద్వారా వాళ్ళకి అందజేసి అక్కడికి వచ్చిన పేషెంట్లకు కూడా ఇబ్బంది లేకోకుండా వాళ్ళ బాధలు కూడా లేకోకుండా వాళ్ళకు కూడా భోజనం పెట్టుకునే ఆలోచన చేయిస్తారేమోననే ఉద్దేశంతో మేము ఈ వీడియో తీస్తున్నాం. అంతేగాని మరో ఉద్దేశం కాదండి. మీరు ఎవ్వరు కూడా వేరే రకంగా అనుకోరని ఆలోచిస్తున్నాం. అదేవిధంగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ కూడా అతి తొందరలోనే మరి ఈ చక్కటి ఆ భగవంతుడి ఆశీస్సులతో ఈ ప్రసాదం కూడా స్వీకరించి అతి తొందరగానే ఒక బిడ్డని, లోకరక్షకులు లాంటి బిడ్డని పొంది మాతృదేవతలు పితృదేవతలు అవ్వాలని కోరుకుంటున్నాం. అలాంటి కాబోయే దేవుళ్ళనే భగవంతుడు మా ఇంటికి పంపించాడు, భోజనం పెట్టుకునే అదృష్టం ఇచ్చాడనే ఆలోచనతోనే, వినమ్రతతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి ఇలాంటి మంచి ఆలోచన చేసిన మేడం గారు, మామూలుగా అయితే భర్త ఏదన్నా ఖర్చు పెడుతుంటే భార్యలు వెనక లాగేస్తుంటారు జనరల్గా, అలాంటిది మరి అలాంటి మంచి ఆలోచన మరి ఇచ్చిన మేడం గారు విజయదుర్గ పావని గారు కూడా మీకు బ్లెస్ చేస్తారు. ఆ తర్వాత మీకు ఈ అన్నప్రసాద వితరణ జరుగుతుంది. అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. అతి త్వరలో మీ అందరూ అమ్మ నాన్న ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు చాలా పాజిటివ్గా థింక్ చేయండి.